జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. వేదికపై ఉన్న గౌరవనీయులైన అతిథులకు, గురువులకు మరియు నాతోటి భారతీయ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 26. ఆకాశమంతటి ఆశయం, సముద్రమంతటి ధైర్యం కలగలిసిన రోజు. బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకున్న భారతావని తనకంటూ ఒక రాజ్యాంగాన్ని, ఒక గమ్యాన్ని, ఒక గౌరవాన్ని లిఖించుకున్న చారిత్రాత్మక పర్వదినం. ఈరోజు మనం కేవలం ఒక పండుగను జరుపుకోవడం లేదు, ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని శాసనబద్ధం చేసుకున్న మహోజ్వల ఘట్టాన్ని స్మరించుకుంటున్నాం. మన దేశం కేవలం మ్యాప్ మీద ఉన్న గీత కాదు, 140 కోట్ల గుండెల చప్పుడు. 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించుకున్న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాడు అంబేద్కర్, సర్దార్ పటేల్ వంటి మేధావులు ఈ రాజ్యాంగాన్ని రచించినప్పుడు వారి ముందున్న ఏకైక లక్ష్యం అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా సమానమైన గొంతుగా ఉండాలి. రాజ్యాంగ పీఠికలోని మొదటి మాట "వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా" అంటే ఈ దేశానికి యజమానులు ఎవరో కాదు, మనమే. శాసనం, క్రమశిక్షణ, స్వేచ్ఛ, ఈ మూడింటి కలయికే మన గణతంత్రం. ఈ జెండా రెపరెపలాడటానికి వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. భగత్ సింగ్ విప్లవం, గాంధీజీ అహింస, సుభాష్ చంద్రబోస్ పౌరుషం, వీరి ఆశయాల పునాదులపైనే నేటి మన స్వేచ్ఛా సౌధం నిర్మించబడింది. వారి ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మన కనీస ధర్మం. కానీ మిత్రులారా, కాలం మారింది, ప్రపంచం మారింది. మరి ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను మనం సరిగ్గానే వాడుతున్నామా? అయినప్పటికీ నేడు మన ముందు కొన్ని కఠినమైన సవాళ్లు ఉన్నాయి. వాటిలో మొదటిది విద్వేష భావజాలం. దీని కారణంగా ఐక్యతను దెబ్బతీసే ప్రాంతీయ, మతపరమైన విభేదాలు తలెత్తుతున్నాయి. తరువాతది అవినీతి, అసమానతలు. వీటి కారణంగా అభివృద్ధి జరుగుతున్న పేద ధనిక వ్యత్యాసం ఇంకా ఇంకా పెరగడం రాజ్యాంగ ఆశయానికి విరుద్ధం. మరో ముఖ్యమైన అంశం అన్నదాత ఆవేదన. జై కిసాన్ అని నినదిస్తున్నాం, కానీ నేటికి సాగునీరు లేక, గిట్టుబాటు ధర దొరకక రైతు కన్నీరు పెడుతూనే ఉన్నాడు. దేశానికి వెన్నెముక అయిన రైతు ఆత్మహత్య లేని భారతాన్ని నిర్మించడమే మన రాజ్యాంగం ఆశించిన అసలైన విజయం. ఇక మిగిలింది డిజిటల్ విపత్తు. నేడు టెక్నాలజీ మారుమూల నిరక్షరాస్యుడి చేతి వరకు అందుతున్నా అది ప్రజలను విడదీసే ఆయుధంలా మారుతుంది. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుంది. రాజ్యాంగం అంటే కేవలం గ్రంథాలయాలలో భద్రపరిచే ఒక పుస్తకం కాదు, అది మన నిత్య జీవితాన్ని నడిపించే ఒక జీవన విధానం. హక్కుల కోసం వీధుల్లోకి వచ్చే మనం బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి మౌనంగా ఉండిపోవడం ప్రజాస్వామ్యానికి చేటు. మన రాజ్యాంగం మనకు ఇచ్చిన అతిపెద్ద వరం ప్రశ్నించే తత్వం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే వ్యవస్థలు గాడి తప్పుతున్నాయో అక్కడ భయం లేని కంఠంతో నిలదీసే ధైర్యమే
దేశభక్తికి అసలైన నిర్వచనం. మిత్రులారా, మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మన ఓటు హక్కు. 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ పవిత్ర ఆయుధాన్ని కేవలం కొన్ని రూపాయలకో మద్యం చీసాకో తాకట్టు పెట్టడం అంటే మన ఆత్మగౌరవాన్ని అమ్మేసుకోవడమే. బాధ్యతగా ఓటు వేయడం ఎంత ముఖ్యమో, ఒక పౌరుడిగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, పర్యావరణాన్ని కాపాడటం, చట్టాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. మనం మారితేనే దేశం మారుతుంది. నేడు మన కళ్ళ ముందు ఒక మహత్తర లక్ష్యం ఉంది. అదే వికసిత్ భారత్ 2047. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ప్రపంచ దేశాల సరసన భారత్ తల ఎత్తుకొని నిలబడాలి. ఆ రోజు మన దేశం కేవలం సాంకేతిక రంగంలోనే కాదు, వ్యవసాయ రంగంలోనూ ప్రపంచానికే అన్నపూర్ణగా దిక్సూచి కావాలి. తన రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెట్టే రైతు ఒక సామాన్య శ్రామికుడిలా కాకుండా గర్వించదగ్గ గౌరవప్రదమైన వ్యవసాయ పారిశ్రామికవేత్తలా ఎదిగిన రోజే మన రాజ్యాంగం సాధించిన అసలైన విజయం. ఆధునిక భారతం రక్షణ రంగం నుంచి ఆహార ఉత్పత్తి వరకు దేనికోసం ఎవరిపైన ఆధారపడని ఆత్మనిర్భర దేశంగా మారాలి. చిట్ట చివరి పేదవాడి వరకు కూడా నాణ్యమైన చదువు, ఉచిత వైద్యం అందినప్పుడే రాజ్యాంగకర్తల ఆత్మలు శాంతిస్తాయి. మిత్రులారా, ముగింపుగా ఒకే ఒక్క మాట. రాజ్యాంగం మనకు అంతులేని హక్కులను ఇచ్చింది, కానీ ఆ హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యతను కూడా మన భుజాలపైన ఉంచింది. మహానుభావుడు గురజాడ చెప్పినట్లు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ మాటలను మనం మనసులో పదిలపరుచుకుందాం. మనుషుల మధ్య ద్వేషపు గోడలు కూలాలి, ప్రేమతో కూడిన ఐక్యత వెల్లివిరియాలి. అప్పుడే గణతంత్ర వేడుకలకు పరిపూర్ణత లభిస్తుంది. రండి, మన రాజ్యాంగం సాక్షిగా, ఈ పవిత్ర గడ్డ సాక్షిగా మనమంతా కలిసి ఒకే మంత్రం పఠిద్దాం. మన శ్రమతో, మన మేధస్సుతో, మన అచంచలమైన ఐక్యతతో భారతమాతను ప్రపంచ శిఖరాగ్రహాన అగ్రస్థానంలో నిలబెడదాం. నా భారతం, నా ప్రాణం, నా ఆత్మ గౌరవం. జై హింద్, జై భారత్. ఈనాటి ఈ ప్రసంగ కార్యక్రమాన్ని సగర్వంగా మీకు సమర్పిస్తున్నది మీ జీకే.